ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. క్రిస్మస్ ఆరాధన చేసుకుని ఉన్నాం. మరొక దినములోనికి మనం ప్రవేశించి ఉన్నాం. యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం, ఇవన్నీ కూడా అత్యద్భుతాలుగా మనము తెలుసుకుని ఉన్నాం. ఈ క్రిస్మస్ లో 3 బహుమతులు మనం పొందుకుని ఉన్నామని నేను విశ్వసిస్తున్నాను. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ది జాయ్ ఆఫ్ సాల్వేషన్, ఎటర్నల్ పీస్, భయము నుండి విడుదల పొంది ఉన్నాం, రక్షణానందం పొంది ఉన్నాం, నిత్య సమాధానం పొంది ఉన్నాం అనే విషయాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది భయము నుండి విడుదల. ఫియర్ అంటే భయము. ఏ భయము మనలో ఉన్నాయని ఆలోచన చేసుకుంటే మరణము అనే భయము మనలో చాలా మందిలో ఉంది. భవిష్యత్తును గురించి భయాలు చాలా మందికి ఉన్నాయి. పాపము బహుగా ఉంటే భయం. పాపం ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు భయపడుతూనే ఉంటారు. బిడ్డల భవిష్యత్తు కొరకు, వారి వివాహాల కొరకు భయపడుతూనే ఉంటారు. భయం, పోషణ ఎలాగా అనే భయంలో కూడా చాలా మంది ఉన్నారు. నిజంగా దేవుడు మాట్లాడుతున్న మాట, ఇలాంటి భయాలన్నిటి నుండి దేవుడు మనకి విడుదల పొందడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే కీర్తన 14:14 ఈ విధంగా రాయబడి ఉంది. కీర్తన 14:4 చివరి మాట ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 కూడా ఒకసారి మనం ధ్యానం చేసుకునే ఎడల, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎడబాయును, ఎన్నడును ఎడబాయును అని ఆయనే చెప్పుచున్నాడు. ప్రభువు మనకు సహాయకుడిగా, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండవలసిన అవసరత ఉందని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మూడవదిగా మత్తయి సువార్త 28:20 ఒకసారి మనం ధ్యానం చేసుకునే ఎడల, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ఈ మాటలు మనతో చెబుతున్నప్పుడు మనలో భయం నుండి విడుదల పొందడానికి, దేవుడు చేసిన ఈ అద్భుతమైన మాటలు మనం వినడానికి దేవుడు మనకి, మన జీవితాలకి భరోసా ఇస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 6:31 నుండి 31, 32, 33 ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ప్రియమైన వారలారా, ఇవన్నీ మనకు కావాలని దేవునికి తెలుసు కనుక మనము భయపడవలసిన అవసరత లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. మన త్రెల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి అని యేసుక్రీస్తు వారు మనకి తోడుగా, నీడగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. రెండవది రక్షణానందం, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అంటే మీ నా పాపపు క్రియలు, పనులు, యాక్షన్స్ మీ నా జీవితాల్లో బాగుపడాలంటే
యేసుక్రీస్తు జననం, మానవుని పాప పరిహరణ, ప్రభువు మన హృదయంలో చేరుకుని మన క్రియలు శుద్ధులైతే మనము ఆయనను మనల్ని క్షమిస్తాడు, రక్షిస్తాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేసుకుందామా? మూడవది ఎటర్నల్ పీస్, నిత్య జీవం. లూకా సువార్త 2:14 ప్రకారం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవునికి స్తోత్రము చేయిచుండెను. ప్రియమైన వారలారా, యేసు ప్రభుకిష్టులుగా ఉందామా? ఆయనకిష్టులుగా ఉన్నప్పుడు మనుషుల భూమి మీద సమాధానము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్టి రీతిలో మన జీవితాల్లో భయం నుండి విడుదల పొందుదాం, రక్షణానందాన్ని పొందుదాం, ఎటర్నల్ పీస్, నిత్య సమాధానం కొరకు ఎదురు చూద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.